సి రాజు తన విద్యాభ్యాసం మూసారాంబాగ్లోని వివేకానంద స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ న్యూ మోడల్ కాలేజ్ దిల్సుఖ్నగర్లో పూర్తి చేశారు. ఆ తరువాత తన డిగ్రీ విద్యాభ్యాసాన్ని సిటీ కాలేజీలో కంప్లీట్ చేశాడు. అప్పటికే కరాటీలో నైపుణ్యం పొంది ఉన్న రాజుగారు 1982లో సిటీ కాలేజ్ నుంచే కరాటే టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. డిగ్రీ విద్యనభ్యసించే రోజుల్లో కరాటీనే శ్వాసగా భావించిన రాజుగారు కరాటేలో విశేషంగా కృషి చేస్తూ వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆ క్రమంలోనే 1986లో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్గా ఢిల్లీలో జరిగిన వరల్డ్ టోర్నమెంటుకి నాయకత్వాన్ని వహించారు ఆంధ్రప్రదేశ్ తరపున. ఈ టోర్నమెంట్ ఢిల్లీలోని క్యాపిటల్ స్టేడియంలో జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియంలో అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ ద్వారా మరింత ఉత్తేజాన్ని పొందిన రాజుగారు హైదరాబాద్లో ఓపెన్ టు ఆల్ స్టైల్స్ లాంటి ఎన్నో కరాటే పోటీలను నిర్వహించారు. నాన్చాక్, తల్వార్, సురోల్, ఇండియన్ స్టిక్, తాయ్, తోఫా లాంటి ఎన్నో వెపన్స్లో విశేష ప్రతిభను సంపాదించారు రాజుగారు. అంతేకాకుండా ఈ విద్యని ఎంతో మంది విద్యార్థులకు అందించారు. తద్వారా కరాటే విద్యార్థి లోకంలోనే కాకుండా తనతో పాటు శిక్షణనిచ్చే కరాటీ టీచర్స్ నుంచి కూడా ఎన్నో అభినందనలు పొందారు రాజుగారు. అంతేకాకుండా కరాటే కుంగ్ఫులో వెపాన్స్కి సంబంధించిన పోటీలలో 3 సార్లు ప్రపంచ స్థాయి పథకాలను సాధించారు రాజుగారు. వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా కరాటే యందు అభిరుచి ఉన్న పేద విద్యార్థులకు ఫీజు తీసుకోకుండానే శిక్షణ అందించారు రాజుగారు. కరాటే శ్వాసగా జీవించే రాజుగారు అనతి కాలంలోనే కరాటేని ఇంటి పేరుగా పొంది కరాటే రాజుగా లోకానికి సుపరిచితులయ్యారు. ఈ విధంగా ఉన్న తన జీవిత ప్రస్థానంలో నిర్మాణ రంగంలో అడుగుపెట్టి ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేశారు రాజుగారు. కన్స్ట్రక్షన్స్ రంగంలో నిర్మించిన ఎన్నో భవనాలలో వాస్తుకి ఉన్నప్పటికీ కూడా ఏదో కనిపించని దోషాలు కనిపించేవి. వాటిని నివృత్తి చేసే క్రమంలో భూగర్భ దోషాలు ఉంటాయని తెలుసుకున్న రాజుగారు జియోపతిక్ వాస్తులో ప్రావీణ్యాన్ని సంపాదించి సైంటిఫిక్ వాస్తు ద్వారా ఎంతో మందికి ఉపశమనాన్ని కలిగించారు. ఈ జియోపతిక్ అండ్ సైంటిఫిక్ వాస్తుని మలేషియా, ఆస్ట్రేలియా, ఆంధ్ర, తెలంగాణలలో ఎన్నో బ్రాంచులను నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా తయారు చేశారు. మనకు అనుకూలంగా ఉండే విధంగా మనం నిర్మాణం ఎట్లా చేసుకోవాలి, భూదోషం ఎట్లా సరి చేసుకోవాలి, వాస్తుపరమైన దోషాలు ఏ విధంగా సరి చేసుకోవాలి, అదేవిధంగా మనిషి యొక్క ఎనర్జీ అంటే ఏంటంటే ఆరా, మనిషికి కానీ జంతువుకి కానీ ఒక చెట్టుకి కానీ ఆరా అనేది ఉంటుంది. ఆరా అనే దాన్ని ఆకర్షణ శక్తి అని చెప్తాం మనం. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా చెప్పుకోవచ్చు. మనిషి చుట్టూ వ్యాపించి ఉండే ఒక రక్షణ కవచము. ఎన్నో రంగాలలో విజయం సాధించినప్పటికీ తన చిన్ననాటి కల అయినటువంటి సినిమా రంగాన్ని మాత్రం మరిచిపోలేకపోయారు రాజుగారు. తను అనుకున్నది తన కొడుకు ద్వారా సాధించారు రాజుగారు. ఫలక్నామా దాస్ అనేది ఫలక్నామా దాస్ 2ని నెక్స్ట్ ఇయర్ నేను రిలీజ్ చేస్తున్నాను. మొత్తం మల్టీ స్టార్ లో ఉన్న తన కుమారుడైనటువంటి విశ్వక్సేన్ని సినిమా రంగానికి పరిచయం చేయటానికి ఎనలేని కృషి చేశారు. ఆ క్రమంలో విజయం సాధించారు. తను స్వయంగా పలక్నామా దాస్, దాస్ కా ధమ్కీ లాంటి చిత్రాలను నిర్మించి సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు రాజుగారు. ఆ తరువాత అనతి కాలంలోనే తన కుమారుడు విశ్వక్సేన్ హీరోగా ఎన్నో విజయాలు సాధించిన విషయం మనందరికీ విదితమే. వచ్చినప్పుడు చాలా భయపడ్డాం. ఏంది ఇక్కడికి వచ్చిన ఒక సినిమా ఇండస్ట్రీ అంటే ఏంది, ఎవరిని పైకి రానియరు, తొక్కేస్తారు అనే విధానంలో వచ్చాము మేము.
హీరోగా చేసి మీ అందరి మనసులో ఉండి ఒక స్టార్టప్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఎంత ఎనర్జీ లెవెల్స్ అది మామూలుగా చెప్పుకుంటాం నవరసాలు అన్ని దాంతో పాటు ఏ ఎలిమెంట్ తగ్గకుండా ఈ సినిమాలో అన్నీ కలిసి ఉన్నాయి ఈ సినిమాలోని.